హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జులేఖ. సోయా పకోడీ తయారీ విధానం చూద్దాం రండి. ఒక బౌల్ మిల్ మేకర్ తీసుకోండి. మిల్ మేకర్ని మంచిగా కడుక్కొని స్టవ్ ముట్టించి దాంట్లో వాటర్ పోసి 2-3 నిమిషాలు ఉడికించండి. ఒక 5 నిమిషాలు మిల్ మేకర్ ఉడకబెట్టుకున్నాం కదా, తీసి ఎమ్మటే చల్లార్చుకొని ఈ వీడియోలో చూపిస్తున్నాను మసాలా పెట్టుకోండి. చల్లార్చుకోండి. తీసి చన్ని బుట్టలో నీళ్ళు మొత్తం పిండేసి ఒక బౌల్లో తీసుకొని కారం, ఉప్పు, ధనియా పౌడర్, కార్న్ఫ్లవర్ 1 స్పూన్, బియ్యం పిండి 2 స్పూన్, అల్లం కొంచెం అన్నీ మిక్స్ చేసుకొని ఇట్లా చేసుకొని పక్క నూనె వేడవుతుంది ఫ్రెండ్స్. వేడి కాగానే ఒకటి వేసుకోండి. ఇట్లా మంచిగా ఇవ్వండి. చూడండి, ఇట్లా వేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు అన్ని పీసెస్ వేసుకొని ఎర్రగా కాగానే రెడ్డిష్ బ్రౌన్ కాగానే తీసుకోండి బౌల్లో. ఇలా లోపల కూడా ఉడికేటట్టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. ఇలా ఎర్రగా అయిపోయాక తీసుకోండి. ఇలాగే అన్నీ చేసుకొని పక్కకు పెట్టుకోండి ఫ్రెండ్స్. వేడి వేడి మిల్ మేకర్ పకోడీ రెడీ ఫ్రెండ్స్. వీటిని సోయా పకోడీ కూడా అంటారు. నా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.